ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ కృష్ణభద్ర కార్పొరేషన్ స్టేట్ ప్రతినిధిగా పనిచేసినటువంటి పెద్దలు పాసికొండన్న అధ్యక్షుడు నుంచి మాట్లాడే వాళ్ళంతా చెప్తున్నా 2 నిమిషాలు మాట్లాడిస్తారు. ఈలోపు కొంతమంది వ్యక్తులు వస్తున్నారు, 2 నిమిషాలు 5 నిమిషాలు ఉన్నారు. ఈలోపు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా మన పాల్గొన్నారా అందరం కలిసి మహాత్మా గాంధీ ధన్యవాదాలు పెంచి మన కార్యక్రమాన్ని ముగిద్దాం. చాలా వరకు సమయంలో ఒక సమయానికి కేటాయించాలని చెప్పి సీనియర్ నాయకులు పాసికొండన్న గారిని అధ్యక్షుల నుంచి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ అట్టడుగుగా ఉన్న ప్రజల్ని సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆచార్యుడి మహాత్మా ఫూలే గారిని ప్రశంసిస్తూ అది అవకాశాన్ని కల్పించిన ఇద్దరికి నమస్కారం. ముందుగా సోదరుడు అయ్యన్న గారిని వచ్చి మాట్లాడుతున్న వాడు 3 పేరు 134 చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వర్ధంతి కార్యక్రమం వచ్చినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా అభినందనలు. ఇక్కడ మహానీయుడు ఫూలే గారు భారతదేశంలో ప్రజలు మా అదృష్టం. ఎందుకంటే ఆనాటి మనోవాద హిందూ మనోవాద కార్యక్రమంలో భాగంగా దళిత బడుగు బలహీన వర్గాల వారికి చదువు సరిగ్గా లేకుండా అక్షరంగా అగ్రహం ప్రామాణికం వారి అగ్రవర్ణ వారికి చదువుతూ ఈ దళిత బలహీన బడుగు వర్గాల వారికి దూరంగా పెట్టి చదువు సరిగ్గా లేకుండా వారిని పనులు కలిగే ఉపయోగించే కాలంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు ఒక తోటమాలి వంశంలో జన్మించి తను స్వతహాగా చదువుకొని ఈ బడుగు బలహీన వర్గాల పేదల పిల్లలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఆయన భారతదేశంలో అస్పృశ్యత, అలాగే ఈ మనోవాద ఉధృతి, ఈ దళిత పరిణామాలైన బడుగు బలహీన వర్గాలపైన ఉన్నటువంటి వ్యతిరేకతని స్వయంగా చూసి తను ఆ పిల్లల చదువుల కోసం ముందుకొచ్చి ఎంతో మంది విద్యార్థులకు చదువులు చెప్పినటువంటి మహానీయుడు. అలాగే తనే కాదు, తన సతీమైనటువంటి సావిత్రిబాయి కూడా చదువు నేర్పించి ఆయన ద్వారా ఈ ఆడపిల్లలకి మిగతా వాళ్ళందరూ కూడా విద్యాబుద్ధి నేర్పించినటువంటి మహా గొప్ప వ్యక్తి మహనీయుడు జ్యోతిరావు ఫూలే గారు. ఆయన 34వ వర్ధంతి జరుపుకోవడం మనకు ఎంతో గర్వంగా ఉంది. అందువల్ల మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి స్వతహాగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ఇతరులని అంటే బడుగు బలహీన అనంతంగా పెట్టేటువంటి విద్యార్థి ఆయన ఉపాధి ఈరోజు మన ఆఫీస్లో నివాళి వెళుతున్నప్పుడే 1827 ఏప్రిల్ 11వ తేదీ 1890 నవంబర్ 28వ తేదీ చనిపోయాడు. ముఖ్యంగా ఈరోజు ఫూలేను గుర్తించుకోవాలనుకుంటే మన బడుగు బలహీన వర్గాలే కాదు, ఈరోజు మన మామూలుగా జనరల్గా చెప్పుకున్న అగ్ర కులాలు కూడా ఆ రోజు బలహీన వర్గాలే, వృత్తి కులాలే, ఒక సామాజిక కులాలే. వీళ్ళందరినీ చైతన్యం చేయడంలో
ప్రధాన పాత్ర వహించింది. ఆ చైతన్యం చేయడంతో ముందుండేది జ్యోతిరావు పూలే గారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అట్టడుగు వర్గాల అణచివేతే కాకుండా వృత్తి పనులు చేసుకున్నటువంటి కులాలను కూడా, అంటే మన బీసీ అనుకునే కులాలను కూడా, వెనుకబడిన కులాలను కూడా అకృషిగా ప్రయత్నించారు ఈ బ్రాహ్మణ వర్గం. అది మనం తప్పకుండా మర్చిపోకూడదు. దాని నుంచి చైతన్యమై దీనికి ప్రధాన కారణం ఏంటనుకున్నా అంటే మన వాళ్ళకు విద్య లేకపోవడం. విద్య అంటే ఈరోజు జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే జ్ఞానం కాదు, విద్య. ఆ విద్య లేకపోవడం వల్లనే వీళ్ళందరూ అణచివేత గురవుతున్నారు, వాస్తవానికి తెలుసుకోలేకుంటున్నారు. కాబట్టి ప్రధానమైన విద్య అని చెప్పేసి ఆ విద్యను ఆ రోజు అట్టడుగున వర్గాలకు, స్త్రీలకు కూడా విద్యా హక్కు లేదు, విద్య నేర్చుకునే హక్కు లేదు. అటువంటి పరిస్థితిలో స్త్రీలకు కూడా విద్య నేర్పాలనే ఉద్దేశంతో తన భార్య అయినటువంటి సావిత్రిబాయికి ముందు తను విద్య నేర్పి, తర్వాత ఆమెకు ఒక పాఠశాల పెట్టించి మహిళలకే కాదు అందరికీ విద్య నేర్పించాడు. అంటే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఈ శతాబ్దపు ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే. అణగారిన వర్గాలకి అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు. భారతదేశంలో మహాత్మాను బిరుదొచ్చిన మొట్టమొదటి వ్యక్తి కూడా మన జ్యోతిరావు. మన గురువు గారు బుద్ధిస్టుడు. ఆయన ప్రసంగం ఏకీభవిస్తూ అట్లాగే భారతదేశంలో హిందూ బ్రాహ్మణిజం నశించిపోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజ్యానికి ఒక వైపు మళ్ళాలి. ఆ వైపు ప్రయాణించినప్పుడే మనం కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతామని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. తదుపరి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రచిస్తూ కూడా నా మొట్టమొదటి గురువు పూలే అని స్మరించుకుంటూ రాసిన వ్యక్తి కూడా మన బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో పార్లమెంట్ అయితే, నియోజకవర్గంలో అయితే మరో విప్లవ నాయకుడు మన వైఎస్ఆర్ తనయుడు. వైఎస్ఆర్ కంటే బాగా బీసీల అభ్యున్నతి కోసం, ఎస్సీల అభ్యున్నతి కోసం, ఎస్టీల అభ్యున్నతి కోసం మన ముస్లిం సోదరులు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చి వాళ్ళకి కూడా ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా భారతదేశంలో ఒక వైఎస్ఆర్ తప్ప పార్లమెంట్లో మొట్టమొదటిగా బీసీలని నలుగురు కూర్చోబెట్టాడు మన ఆంధ్రప్రదేశ్. తాను కూడా వైఎస్ఆర్ వాళ్ళ కుమారుడు ఈరోజు మిత్రులు జరుగుతుంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల బీసీలు ఇంకా బలహీనంగా లేకుండా బలమైన వర్గాలుగా తయారు కావాలన్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. అంటే రేపు తరాలకు బీసీలకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద, పరిస్థితుల మీద మాట్లాడాలని చెప్పి మన సెంట్రల్ పార్టీ నుంచి ఒక డాక్యుమెంట్ పంపించారు. ఇది కూడా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఎందుకు మాట్లాడాలని మనం అనుకుంటున్నామంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, ప్రాంతీయ తన చిన్న వయసు నుంచే పెళ్లిగా ముందు పోరాటం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలు చేస్తున్నటువంటి దోపిడీ లేకపోతే దౌర్జన్యాలకు విధంగా ఆ రోజు సూత్ర వర్గంగా ఉన్నటువంటి అనేకమైన ఈరోజు అగ్రవర్గాలు ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, కాపు, యనమ వీళ్ళందరూ కూడా ఆ రోజు సూత్రవర్గమే. ఆ సూత్రవర్గాలు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కాదు, వాళ్ళకి చదువుకునే ముఖ్యంగా దాంట్లో ఎస్సీని ఎస్టీని కలిపి, అంటే షెడ్యూల్ కులాల వాళ్ళని కూడా కలిపి మహిళలకు కూడా హక్కులు కావాలని నివేదించినటువంటి మొట్టమొదటి సామాజిక ఉద్యమం ఆయన. అందుకే ఆ మహానుభావుల గురించి ఇప్పుడు కూడా మనం మాట్లాడుకోవాలి, చేయాలని చెప్పి
మనకు తెలుసు రాష్ట్రంలో అనేక విషయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేపట్టినప్పుడు ఈ రాష్ట్రంలో పక్క అప్పులతోటి అనేక ఇబ్బందులతో రాష్ట్రం విడిపోయినటువంటి ఒప్పందాలు అమలు కాక అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ లేకపోతే వాళ్ళు పెట్టుకున్న కొన్ని ప్రాధాన్యత అంశాలని వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు, అగ్రవర్ణాలు ఉన్న పేద ప్రజలు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని చదువుకునే పాఠశాలలు బాగలేవు, వాళ్ళు చదువుకునే ఆసుపత్రులు బాగలేవు, వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో ఖాళీ చాలు జీతాలు అని చెప్పి ఒక పెద్ద సామాజిక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ సామాజిక మార్పు తీసుకొచ్చే దాంట్లో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో కూడా నియోజకవర్గ స్థాయి నుంచి స్థానిక పదవులు దాకా ఈ వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళ దామాషం ప్రకారం వాళ్ళకి మనకి హక్కులు, విధులు, బాధ్యతలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మనం ఒకసారి ముందు చూడవచ్చు. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే తర్వాత ఒక ఏఎంసీ లాంటి పదవిని కింద వర్గాలకు ఇచ్చి, కింద వర్గాల ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి ఆ భాగస్వామ్యం రాజ్యాంగంలో పరిపాలన భాగస్వామ్యం చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఉదాహరణ మీకు తెలుసు. పక్కనే కడిగిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో సామాన్ గారు గారిని ఏఎంసీ చైర్మన్ చేశారు మన పెద్దలు గౌరవనీయులు యాదవ్ గారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటారు. తర్వాత పక్కనే కొన్నింటిలో ఒక ఎస్టీ మహిళని ఏఎంసీ చేశారు. సరే, దుష్టమో ఈ నియోజకవర్గంలో కూడా ఎస్సీకి అవకాశం వచ్చింది, ఎస్సీ మహిళకి. సరే, అది అమలు కాలేదు. దాని అంత చేయడం చేసిన వాళ్ళకి ఆ విషయాలు తెలుసు, వాళ్ళకి వదిలేద్దాం. దాని గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఏమైనా పైన ఉన్నటువంటి పాలకులు పెట్టుకున్నారో కింద జాతి ప్రజల్ని కూడా పాలన రాజ్యాంగంలో భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడే అలా ఉంటున్న 140 సంవత్సరాల కిందటే రాజ్యాంగం ఈ వర్గాలకు కావాలి. అధికంగా ఉన్న వర్గాలు ఇల్లు, బీసీలు అనేక కులాలు శ్రేణుతులు చేసుకునేవాళ్ళు. ఓట్లు వాళ్ళు వేస్తారు కానీ సీట్లలో వాళ్ళ అధికారంలోకి రాదు. వాళ్ళ రాజ్యాంగ నిర్ణయాల్లో జరిగేటువంటి శాసనసభలో జరిగే నిర్ణయాల్లో వాళ్ళు భాగస్వామ్యం ఉంటారు. కానీ మెజారిటీ ప్రజలు నిర్ణయాలకు దూరంగా ఉన్నందువల్ల దాన్ని ఆ శాసనసభలో జరిగే నిర్ణయాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి? ఆ ప్రజల బాధలు తెలుసుకోవడానికి, ఆ ప్రజల యొక్క సాగర బాధలు తెలిసిన వాళ్ళకి వర్గాలు ప్రతినిధులుగా ఉంటేనే తెలుస్తుంది తప్ప అది జరగవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తించి సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఎక్కడైతే మెజారిటీ వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా సీట్లు కూడా కేటాయించారు. ఉదాహరణ మన పిల్లలు మన సీట్లు కూడా అదే. స్వాతంత్రం వచ్చిన కానించి దీంట్లో అనేక కుటుంబాలు చేసిన 1 సార్లు 2 సార్లు బీసీకి అవకాశం వచ్చింది. మళ్ళీ ఈరోజు బీసీకి అవకాశం వచ్చింది. వచ్చినా కూడా పెద్దలు యాదవ్ గారు వచ్చిన తక్కువ సమయంలోనే ఎలక్షన్ని చాలా సిన్సియర్గా చేశారు. అన్ని వర్గాల ప్రజలు కలుపుకోబోయారు. ముఖ్యంగా ఈ పార్టీ యొక్క స్టాండ్ కట్టకుండా ఇక్కడ పనిచేసి ఈ పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టి పార్టీని చేసే వాళ్ళు ఇచ్చారు. కానీ గెలుపడం సహజం. అది దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాగా
నెరవేర్చడంలో గౌరవనీయులు పునరావాసరావు గారు ఈ నియోజకవర్గంలో సక్సెస్ అయ్యారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. మిత్రులారా, ఈరోజు మనకు తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిణామం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మీద కానీ, సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ, లేకపోతే కొంతమంది జర్నలిస్ట్ స్థాయిలాంటి జర్నలిస్టుల మీద కానీ, లేదా మేధావి ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి మీద కూడా ఈరోజు ట్రోలింగ్ జరుగుతూ ఉంది. వాడు ఏదైనా మంచి మాట్లాడితే మీకు తెలుసు, ఈరోజు మన రాష్ట్రంలో ఒక 4-5 రోజులు వరుసగా కొన్ని ఎన్నో ఏం చూస్తే మనకు అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 17,500 కోట్లు అభివృద్ధి చేసినట్టు, త్వరలో ఆయన వెళ్ళిపోతున్నట్టు, రాష్ట్రపతి పరిపాలన 6 స్కూల్ లేదు కొద్ది స్వామిన్నట్టు 98 దూరం కట్టే రకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అమెరికాలో షార్ట్ షీట్ ఫైల్ అయితే 5 అంశాలు చెప్తే 3 అంశాలు దాన్ని సమస్య కాదని చెప్పి రోహత్యం ఇలాంటి మేధావులు విశ్లేషించి చెప్తా ఉన్నారు. ఆ షార్ట్ షీట్ తెప్పించుకొని పెట్టుకుంటా లాయర్లు లీగల్ అడ్వైజర్ చూసి ఇదంతా తప్పుడు ఫేక్ కావాలని చేసుకుని చెప్తున్నారని చెప్పారు. అసలు దాని ఒప్పందం ఏంటా? ఆ ఒప్పందంలో జరిగిన అంశాలు ఏంటి? ఆ అంశాలకి ఎవరన్నా ప్రాజెక్టు 10 రూపాయలు విలువ అంటే అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఆ ప్రాజెక్టు విలువ ఒప్పందం విలువ కన్నా భిన్నంగా అభివృద్ధి ఎక్కువ ఉందంటే ఎవరన్నా నమ్మే విషయాలు కదా. అదే ట్రోలింగ్ ఎక్కడ కలుగుతుంది. ఈరోజు రాష్ట్రం ఎంత దుష్ప్రచారం చేస్తారంటే ఆహారం చేస్తున్నారని మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.